కొద్ది రోజుల నుంచి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు తరచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆయన పర్సనల్ లైఫ్ ఒక పక్క, టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల అంశం మరో పక్క ఆయన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంచుతున్నాయి. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించకపోవడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మ వారసుడు అతడేనని అంతా ఫిక్స్ అయిన తరుణంలో సూర్యకుమార్ ను టీ20 సారథిగా, శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి హార్దిక్ ను ఎందుకు పక్కకు తప్పించారనేది హాట్ టాపిక్ గా మారింది. ఫిట్నెస్ వల్లే అతన్ని ఎంపిక చేయలేదని కొందరు, శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం వల్లే పాండ్యాకు పగ్గాలు అప్పగించలేదని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోవడం వెనుక ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ పాత్ర కూడా ఉందని చర్చ జరుగుతోంది. పాండ్యా కెప్టెన్సీపై ఆయనకు పూర్తి నమ్మకం లేదని, అందుకే పక్కకు తప్పించారని సమాచారం. ఓ అంతర్జాతీయ కెప్టెన్ కు ఉండాల్సిన లక్షణాలు, సామర్థ్యం పాండ్యాలో లేవని సెలెక్షన్ టీం భావించినట్లు ఓ నివేదిక పేర్కొంది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తన మార్కు చూపించకపోవడం, పూర్తిగా ఫెయిల్ అవ్వడమే పాండ్యా కొంపముంచినట్లు తెలుస్తోంది. అంతేకాదు, డ్రెస్సింగ్ రూమ్ లో పాండ్యా ప్రవర్తన కన్నా సూర్యకుమార్ ప్రవర్తన బాగుంటుందని సహచర ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాండ్యా వ్యవహరించే తీరుతో పోలిస్తే సూర్య చాలా సున్నితంగా ఉంటాడని, అందుకే సూర్యకే కెప్టెన్సీ ఇప్పించాలని అందరూ తమ మద్దతు తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే పాండ్యా తన ఆల్రౌండ్ ప్రదర్శన సత్తా చాటాల్సిందే. ఇదే అతని ముందున్న అతిపెద్ద సవాల్లాగా కనిపిస్తోంది. బ్రేకులు తీసుకోకుండా ఫిట్నెస్ పై పూర్తి దృష్టి సారించి తన విశ్వరూపం చూపించాలి. అప్పుడే జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.